అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశంతో ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగెట్టారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక చిన్న చిట్కా చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మీరందరూ అద్భుతాన్ని పొందుకోవాలి, దేవుని ప్రభావాన్ని అనుభవించాలి. ఆరాధనలో మందిరంలో అడుగుపెట్టిన మరుక్షణమే నూతన అభిషేకం చేత, నూతన బలం చేత మీరందరూ నింపబడాలని ఒక దైవజండుగా నా కోరిక. చిన్నప్పుడు నేను ఇట్లా ఆలోచిస్తూ ఉండేవాడిని, అందరూ మందిరానికి వెళ్తారు కదా, మరి ఎందుకు అందరి బ్రతుకులు అద్భుతం జరగదు? అందరూ కన్నీటి ప్రార్థన చేస్తారు కదా, కానీ ఎందుకు అందరి కన్నీటి ప్రార్థనకి జవాబులు రావని పలు రకాల ఆలోచనలు నా హృదయంలో ఉంటూ ఉండేవి. మరలా దేవుణ్ణి అడిగేవాడిని, ప్రభా నువ్వు ఏమన్నా పక్షపాతివా? ఈ పక్కన కూర్చున్న వాళ్ళని దీవిస్తాను, అటువైపు కూర్చున్న వాళ్ళని దీవించను అనే దేవుడివా? అందంగా ఉన్న వారిని దీవిస్తాను, అందంగా లేనంటి వారిని దీవించను అనే మనసు నీకేమన్నా ఉందా? నువ్వు మంచివాడవు కదా, నువ్వు అందరి బ్రతుకులో కార్యం జరిగిస్తావు కదా, మరి ఎందుకు ఎంతోమంది ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లేదని దేవుడిని ఇట్లా ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడిని. కాకపోతే ప్రాబ్లం దేవుడి దగ్గర లేదండి. ప్రాబ్లం అంతా ఎక్కడుందో చెప్పనా? అడిగే మనలోనే ఉంది. ఈరోజు నేను అంటాను, రేపు మీరందరూ ఆదివారానికి మందిరానికి వెళ్తారు కదా, ఆ మందిరంలో మీరందరూ దేవుని ప్రభావాన్ని అనుభవించుదురుగాక. దేవుని మందిరం అడుగుపెట్టిన మరుక్షణమే దేవుడు మీ బ్రతుకులో కార్యం జరిగించునుగాక. అలా జరగాలంటే ఈరోజు శనివారం మీరు చేయాల్సిన పనంతా ఒకటే, విశ్వాసాన్ని కూడబెట్టుకొని దేవుని వైపు చూసి, అయ్యా రేపు ఆరాధనకు వస్తున్నాను, నా బ్రతుకులో కార్యం జరిగిస్తామని నమ్ముతున్నానని మీరు విశ్వాసముతో ప్రార్థించగలిగితే దేవుడి కార్యం జరిగిస్తాడు. అలాంటి సందర్భమే బైబిల్లో జరిగింది. యేసు ప్రభు యొక్క 3.5 సంవత్సరాల సువార్త పరిచర్లో ఇది ప్రత్యేకమైన అద్భుతం. దేవుని వాక్యంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ మాట చదవగలిగితే, ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములను మాత్రం ముట్టినా బాగుపడదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ నానా యాతనలు పడింది. ఆమెకుండే ప్రయాసంతా వృధాగా మార్చబడింది. ఆమెకు కలిగిన ధనమంతా కూడా వైద్యులకు ఖర్చు పెడుతూ వెళ్ళిపోయింది. ఎంతోమంది సలహాలు చెప్పుంటారు, ఎంతోమంది అగో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా, ఆయన చక్కటి మందులు ఇస్తాడు, కొంచెం డబ్బులు ఎక్కువైనా కానీ మంచిగా రోగాన్ని తొలగిస్తాడని చాలామంది ఎన్నో సలహాలు చెప్పుంటారు. ఆమె దేనికోసం కూడబెట్టుకుందో ధనం తెలియదు, కానీ ఆ ధనమంతా వైద్యులకి ఖర్చు పెట్టేసింది. ఎందుకంటే బాగుపడాలని, స్వస్థత పొందాలని, ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలని. కానీ జరిగిన విషయమంతా ఒకటే, ఆమెకి ఎంత మాత్రం ఎలాంటి ఉపయోగం ఏదీ లేకపోయింది. కానీ ప్రియ సంగమా, ఒకానొక రోజు ఏ తల్లి చెప్పిందో, ఏ తండ్రి చెప్పాడో, ఏ పిల్లవాడు చెప్పాడో తెలియదు, కానీ యేసును గూర్చి ఆమె విన్నది. ప్రభువు బాగు చేస్తాడు, దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు, మరణిస్తవాన్ని లేపుతున్నాడని ఆమె ప్రభు కోసం వినిన మరుక్షణమే ఆ గృహములోనే విశ్వాసాన్ని కూడబెట్టుకుంది. మరి చుట్టూ ఉండే మనుషులందరూ దేవుని ప్రభావాన్ని ఎందుకు అనుభవించలేకపోయారంటే, బహుశా వారి విశ్వాసముతో ఆ స్థలానికి రాలేదు. ప్రియ సంగమా, యేసు ప్రభు మీద వారు పడతా ఉన్నారు, యేసు ప్రభుని తాకుతున్నారు. యేసు ప్రభు నడిచిన జెరూషలేముకే అంత ప్రాధాన్యత ఉంటే, యేసు ప్రభు బాప్తీసం తీసుకున్న ఆ యోర్దాను నదికి అంత ప్రాధాన్యత ఉంటే, వాటికంటే విలువైంది ఏంటి చెప్పనా? వారు స్వయాన్న యేసు ప్రభునే పట్టుకున్నారు, వారు స్వయాన్న యేసు ప్రభుని స్పర్శించగలిగారు, కానీ దేవుని ప్రభావాన్ని వారు అనుభవించలేకపోయారు. ఈరోజు దైవజనుడికి ఒక మాట చెప్తున్నాను, మీరు మందిరానికి వెళ్తున్నప్పుడు మీ విశ్వాసాలు ముందుగానే కూడబెట్టుకొని, రేపు మందిరానికి వెళ్తున్నాను, నేను ప్రభు కార్యాన్ని చూస్తున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నా భర్త మారతాడు, నేను మందిరానికి వెళ్తున్నాను, నా నష్టమంతా దేవుడు భర్తీ చేసి చక్కటి లాభాలు దేవుడు నాకు దయచేస్తాడు, నేను మందిరానికి వెళ్తున్నాను, రేపు దేవుడు నన్ను దర్శిస్తాడు, నా కుటుంబాన్ని బలపరుస్తాడని శనివారమే మీరు విశ్వాసాన్ని కూడబెట్టుకుని మందిరానికి వెళ్ళగలిగితే 100% అద్భుతాన్ని చూడగలరు. ఇప్పుడు చాలామందిలో ఉండే ప్రాబ్లం ఏంటి తెలుసా? శనివారం ఏం ప్రార్థన చేయరు. మన పక్కన ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి ఫోన్ చేస్తాం, రేపు వస్తున్నావా, పాటలకు వెళ్తావా, ఆరాధన టైంకి వెళ్తావా, లేకపోతే వాక్యాన్ని టైంకి వెళ్దామా, లేకపోతే రకరకాల మాటలు, రేపు భోజనాలు పెడతారంటావా, ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చుంటావు, నీ పక్కనే కూర్చుంటాను అని రకరకాల సంభాషణలు, ఏ పాట పాడతావు, ఇలాంటి లోకరీత్యా సంభాషణలన్నీ మాట్లాడుకొని మనం మందిరానికి ఆలస్యంగా వెళ్ళి దేవుడిచ్చే దీవెనలు చాలా మట్టుకు కోల్పోతున్నారు. విశ్వాసాన్ని కూడబెట్టుకోకుండా మనం ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళా అద్భుతం జరగదు. అదే విశ్వాసాన్ని కూడబెట్టుకొని మందిరంలో అడుగుపెట్టిన మరుక్షణమే దేవుని ప్రభావాన్ని అనుభవించగలం. ప్రియ సంగమా, రేపు మీరందరూ కూడా దేవుని మందిలో గొప్ప అద్భుతాన్ని చూడబోతున్నారు. ఎప్పుడు ఈ మాట మర్చిపోకండి. సిద్ధపడి వెళ్ళండి, ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి, విశ్వాసాన్ని కూడబెట్టుకుని వెళ్ళండి.
మందిరం ముగించి ఇంటికొచ్చే లోపే ఘనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. మరణకరమైన వ్యాధి చేత బాధపడుతున్న వారు గొప్ప స్వస్థత పొందుకోబోతున్నారు. అనేక మంది మానసిక రోగులు రాతి గుండెలను నా ప్రభు మార్చబోతున్నాడు. దేవుడు ఈ క్షణమే, ఈరోజే మీ బ్రతుకులు అద్భుతం జరిగించను గాక. విశ్వాసాన్ని కూడబెట్టుకుని ఉండండి. దేవుడు ఈరోజే గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.